హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది చూద్దామండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ రీడింగ్లో చెప్తాను. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుందండి. చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళైనా, ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే గురించే కాదండి. మీకు కనుక ఏదైనా సరే, మీ కెరియర్ గురించి, మీ జాబ్ గురించి, మీ బిజినెస్ గురించి, లేదంటే మీ హెల్త్ గురించి, దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట టారో కార్డ్ రీడింగ్ ద్వారా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నేను నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ అయితే నాకు అంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు డీటెయిల్స్ అనేది చెప్తానమాట. రీడింగ్ చేయడం అంటే పర్సనల్ రీడింగ్ చేయాలి అంటే మాత్రం మీకు వ్యక్తిగతంగా అది మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. వాటి డీటెయిల్స్ కూడా నేను పంపిస్తాను. మీరు వాట్సాప్లో నాకు హాయ్ అని పెడితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు తీసుకోవాలంటే రీడింగ్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చెప్తానండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ఏదైనా సరే అండి, క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట. ఏదైనా మీరు వర్క్ చేయాలనుకున్నా దాంట్లో ముందుకు వెళ్ళొచ్చా లేదా, గ్రోత్ ఉంటుందా లేదా, ప్రతి దానికి ఒక అంటే క్వశ్చన్ రూపంలో మనం తీసుకోవచ్చు అనమాట. ముందుకు వెళ్ళాలా వద్దా, ఆగిపోవాలా, ఏదైనా సరే ప్రతిదీ మీరు క్వశ్చన్ రూపాన్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది. ఇక నేను కార్డ్స్ అని పెట్టానండి. మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే చూస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చేంజ్ అనమాట. మార్పు ఏదో రాబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ ఏదో మార్పు రాబోతుంది మీ పర్సన్లో అనేది చూపిస్తుంది అనమాట. డెస్టినీ అనమాట, విధి రాత అంటారు కదా, విధిలో ఏదో చేంజ్ రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది వాళ్ళ లైఫ్ మొత్తం టోటల్ చేంజ్ అవ్వచ్చు, మీ గురించి అయినా అవ్వచ్చు, దేని గురించి అయినా అవ్వచ్చు అనమాట. మీ పర్సన్లో ఏదో మొత్తానికి మార్పు రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా నేను తీస్తాను. మెజిషియన్ అంటే వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో ఇప్పుడు వరకు వాళ్ళ లైఫ్ గురించి కానీ, మీ గురించి ఆలోచనలు కానీ, ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మేనిఫెస్టేషన్ అనమాట. వాళ్ళు ఏదనుకుంటే అది, అంత పవర్ మీ పర్సన్లో ఉంది. ఒకవేళ మీ విషయంలో ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ముందుకు రావాలి అని వాళ్ళు ఆలోచించినా కూడా అది కూడా నెరవేరే టైం అనమాట ఇది.